రేణ్య మంచి బీచ్ తీసుకెళ్తా సరదాగా అందరం అక్కడ ఎంజాయ్ చేద్దాం. చల్ల రేతంలో ఇంకా నడుస్తున్నావా? బండి కొనుక్కోరమ్మా, అలాగొకటి మంచిగా వస్తుందిరా. రే వీడియోగ్రాఫర్ ఉన్నావా? మంచిగా తీయాలమ్మా, నేను మంచి కెమెరాలు నీట్గా పడాలి. ఏ రగిద్దా సరదా బయటికి వెళ్ళొద్దాం. ఈ బయటగా కొత్త పొద్దున వెళ్దాం. బైక్ మీద వెళ్దామా, కారు మీద వెళ్దామా? ఇటు కూడా తీసుకెళ్ళరా అన్నావు. అలా బయటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. ఎక్కు ఎక్కు. వెరీ గుడ్. తప్పండి, ఎవరో ఒకటి రావద్దు. ఈరోజు మేము మంచి ట్రిప్కి వెళ్తున్నాం బయటికి. ఫాస్ట్ తీసుకెళ్ళరా, కింద వాటర్ చూస్తున్న భయం వేస్తుంది, కింద పడతానేమోనే. ఆహా అమ్మయ్యా, ఎప్పుడు ఒకటే కెమెరా. అబ్బా రేతంలో ఇంకా నడుస్తున్నావా? బండి కొనుక్కోరమ్మా, అలాగొకటి మంచిది. అబ్బా చల్లటి గాలి వస్తుందిరా. వీడియోగ్రాఫర్ ఉన్నావా? మంచిగా తీయాలమ్మా, నేను మంచి కెమెరాలు నీట్గా పడాలి. చెప్పురా రాకి, ఎక్కడికి వెళ్దారా ఇప్పుడు? రేణ్య మంచి బీచ్ తీసుకెళ్తా సరదాగా అందరం అక్కడ ఎంజాయ్ చేద్దాం. చల్లని గాలి ముక్కు తగులుతుంది, అలా చల్లని నీళ్ళు కాళ్ళవి తగులుతాయి. చాలా బాగుంటుందిరా బీచ్లో. ఇది పల్లెటూరు రే, అవన్నీ ఉండవు ఇక్కడ. అవునా, సరే వద్దులేరా. ఇలాగ బండి మీద కొంచెం సేపు తిప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్నయ్య నేను మంచిగా అలా బయటికి వెళ్దామని వచ్చేసాం. చాలా రోజులు అవుతుంది ఇలా బయటికి రాక. ఈరోజు సండే కాబట్టి మనకి ఈరోజు స్పెషల్ అనమాట. మంచిగా ఈ సండే అంతా ఎంజాయ్ చేసి, ఈరోజు మా లక్ ఏంటంటే వర్షం పడాలని చెప్పి మంచిగా కూల్గా ఉంది వెదరు. కాబట్టి మేము అలా వెళ్తున్నాం అన్నమాట చల్లటి గాలికి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మా అలాగా ఒక సండే వచ్చినప్పుడు అలా పీస్ఫుల్గా బైక్ వేసుకొని చల్లటి గాలికి అలా బయటికి వెళ్ళండి. ఆహాహా, చల్లని గాలి, చల్లని వాతావరణం, చల్లని నా ముక్కు, చల్లని ఈ ప్రయాణం. మేమంతా వెళ్తున్నాము మా బైకెక్కి. అందరూ రండి, మీరు కూడా మా వెనక బైక్ తీసుకొని మనందరం కలిసి వెళ్దాము. మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేద్దాము. రాకీ సింగర్ అవా, నువ్వు గ్రేట్ అన్నయ్య. నన్ను ఈ ట్రిప్ తీసుకొచ్చినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. ఈ విత్తని రుణం తీసుకున్నయ్యా, చెప్పన్నయ్యా. అబ్బా ఈ చెట్లని గాలి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది బయటకు వస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు, చల్లటి గాలి, వాతావరణం ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉందో అన్న. రాకి ఎట్లుందిరా బండి మీద వెళ్తుంటే? ఎట్లా ఉందా అని ఎప్పుడైనా స్వర్గం చూసినా? ఎప్పుడైనా చూసినావా అని. నేను ఇప్పుడు ఈ బండి మీద చూస్తున్నాను. స్వర్గంలో అలా విహరించుకుంటూ ఒక చిన్న రథం మీద వెళ్తున్నట్టుందన్న. అరే అన్నయ్య, ఎలాగైనా ఇంట్లో వేసుకున్న ఏసీ గాలికి బయట వచ్చే స్వచ్ఛమైన గాలికి చాలా తేడా ఉందిరా. ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది. భలే ఉందిరా అమ్మయ్య. గైస్, మీరందరూ ట్రిప్కి వెళ్ళే ముందు ఇక్కడ రాకి ఉన్నది గుర్తుంచుకోండి. మీరు బైక్ మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా, మీకు కంపెనీ కావాలంటే నేను ఉన్నాను. మీకు నన్ను తీసుకొని వెళ్ళండి. మీరు ఏ ఊరైనా, మీరు ఎక్కడైనా చెప్పండి, నాకు అడ్రస్ పెట్టండి. నేను అక్కడికి వస్తాను, మీతో పాటు మీకు కంపెనీ ఇస్తాను. ఏ ట్రిప్పుకైనా నేను వస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి గైస్, నన్ను ట్రిప్కి తీసుకెళ్ళాలంటే మీరు కొంచెం నాకు ఎంతో కొంత చికెన్ తీసుకొని రావాలి, ఆర్ మటన్ తీసుకొని రావాలి. ఇంకా ఏమైనా పెద్ద ఐటమ్స్ తీసుకొస్తానంటే అది మీ ఇష్టం. మా అన్నయ్య తినని నాకు ఫుల్గా చికెన్ పెట్టాడు, ఫుల్గా తిన్నాను. ఈరోజు ఇలా చల్లటి కలిగేది ప్రశాంతంగా తిరుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అన్నయ్య నాకు ఇస్తావా? నేను కూడా నడుపుతా ఒకసారి బైక్. ఏంట్రా ఇంటికి వెళ్ళొద్దాం మనం? చూస్తున్నారా? మనం చూడండి అబ్బా, ఎంజాయ్ చేయండి అబ్బా మీరు కూడా. బయట పక్క గాలి బాగా వస్తుందిరా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మేము బైక్ మీద అలసిపోయాం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇది నాకు రెస్ట్ టైం అనమాట. ఇక్కడ పచ్చని ఆకులు భలే ఉన్నాయి ఫ్రెండ్స్, మెత్తగా ఉన్నాయి. బరా ఇక్కడ కింద కాలేజ్ ఉండే దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుందాం ఇక్కడ. నన్ను ఇక్కడ దిప్పు, మరి మీరు వెళ్ళిపోతే మా నిన్ను దిప్పి మేము ఎక్కడికి వెళ్దాంరా? కాసేపు దిగు, మళ్ళీ ఎక్కదిగా అలా ఇంటికి వెళ్దాం. ఇంకా
వెళ్ళమ్మా. ఊ, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేశాం. నేను ఇలా బయటకు వచ్చాను, మంచి కొన్ని ఫొటోస్ కూడా దిగుతారా, మంచి బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. దిగు, నువ్వు బయట దిగు, ఫస్ట్ కిందకి దిగు, మనం మంచిగా ఫొటోస్ దిగుదాం. పైన వద్దులే, మనం బైక్ పైన నుంచి దిగుదాం. ఆ వీడియోగ్రాఫర్ కొంచెం ముందుకు వచ్చి మన ఫోటోలు దిగని చెప్పు. మంచిగా బైక్ పైన నుంచి మనం కొన్ని ఫోటోలు తీసుకొని మంచిగా మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుందాం. అవి వీడియోగ్రాఫర్ మంచి మంచి స్టిల్లు తీయాలమ్మా. మంచి కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు దీకుండా ఎట్లా పోతే అట్లా తీస్తామంటే బాగోదు బిల్లి చెప్తున్నా. బాబు రెడీనా అమ్మా? ఓకే. అన్నయ్య కాళ్ళ మీద ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ చిల్లు ఎక్కడ పెట్టాలి? ఓకే, అన్నయ్య చెయ్యి కింద పెడదాం. ఇప్పుడు అన్నయ్య చెయ్యి కింద ఒకటి. మంచిది అమ్మా వీడియోగ్రాఫర్. ఇప్పుడు సడన్గా ఇటు చూస్తున్నట్టు ఒకటి. ఇప్పుడు కింద ఉన్నప్పుడు ఒకటి. ఇప్పుడు కింద దిగుతున్నప్పుడు ఒకటి. తీయమ్మా. ఓకే. ఇప్పుడు దిగిన తర్వాత పచ్చని ప్రకృతిలో ఒకటి. నీటికి తీయాలి మనం. ఓకే, అయిపోయిందమ్మా. నీకు బండి ఎక్కొచ్చా? అవును కూడా చెక్కేమ్మా బండి. అన్న రోడ్లు ఎంత నల్లగా ఎలా ఉన్నాయంటావు? కర్రీగా బరేగా ఉన్నాయి రోడ్లు. దేంతో తయారు చేస్తారో ఇవన్నీ? ఓకే. పని 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 అన్న పని. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరు చెప్పేసాయి మన కెమెరామెన్ అక్కడ ఆగిపోయారు. కెమెరామెన్ ఎక్కించుకోవాలి, మన ఇంటికి వెళ్ళిపోదాం. పీ తప్పుకోవాలండి, ఎవరు ఉన్నారని తప్పుకోవాలి. అదే ఫ్రెండ్స్, ట్రిప్ అయితే అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికి నేను చెప్పేది ఒకటే, నాలాగా మీ ఇంట్లో కూడా కొన్ని డాగ్స్ ఉంటాయి, మీరు ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు ఎట్లా సరదాగా హాలిడేస్ ముందు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా అక్కడ ఎవరిలాగా తీసుకెళ్ళండి. మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నీ చూస్తుంటే. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, మంచి మంచి లైట్లు కొడుతున్నారు, మంచిగా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఫ్రెండ్స్, కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, రాఖీ జుత్తలా ఎలా ఉంటుంది, మా డాగ్స్కి బాగా ఊడిపోతుంది, ఏం వాడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. నాకు మా అన్నయ్య అయితే ఏం వాడడు ఫ్రెండ్స్. రోజు సండే స్నానం చేపిస్తాడు, మంచిగా కోమ్తో నీట్గా దుబ్బుతాడు అన్నమాట నన్ను. దాని తర్వాత నీట్గా జుట్టు అది దాని దగ్గరే ఉంటుంది. ఇక ఈరోజు మన సండే స్పెషల్ అన్నమాట. ఇప్పుడు సాయంత్రం చందగా 9 లైన్ చేసి చికెన్ అడగాలి. చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రై, కొంచెం పులుసు, కొంచెం బిర్యానీ, అలా ఒక 3 ఐటమ్స్. ఎందుకంటే అన్న ఈరోజు మంచి మూడ్లో ఉండి నన్ను బయటికి తీసుకొచ్చాడు కాబట్టి మనం ఇదే గ్యాప్లో చేసేది. లేకపోతే వీడు కాదంటాడు, మన చికెన్ రాదు. ఇదే గ్యాప్లో మంచిగా ట్రై చేసి ఎలా కూడా చికెన్ ఇప్పించుకోవాలి గాయస్. మీరు కూడా కామెంట్ చేయండి, మనోడికి చికెన్ రోజు పెట్టాలని చెప్పి. తెలిసింది తెలుసా గాయస్, మీరు నిజంగా కామెంట్ పెడితే వీడు తెలిసిపోతుంది నేనే చెప్పానని. వీడు మావాడు కాదు, కానీ నన్ను అంటాడు వీడు మావాడు కాదని. రవి అన్న ఏంటి రవి, షీప్స్ కదా వీడు? మా ఫ్రెండ్స్ వీళ్ళంతా నన్ను కనిపెట్టేది అసలు వీటి గురించే. జర్మన్ షెపర్డ్లోనే షెపర్డ్ అన్నాడు. హలో అన్నలు అంకుల్స్, మా ఫ్రెండ్స్ మంచిగా చూసుకోండి. మీకు నన్ను కావాలంటే ఏమైనా భయపడితే నన్ను పిలువండి, నేను వచ్చి చూసుకుంటా. ఫ్రెండ్స్, ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇలా మీరు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మాది కొంచెం పల్లెటూరు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు. మేము అందుకనే వెళ్తున్నాం, మధ్య చిన్నగానే వెళ్తున్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరే నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. నెక్స్ట్ సండే మానే నన్ను కార్లో బయటికి తీసుకెళ్తాన్నాడు. అప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే, మన వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.